హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. 2024 మార్చ్ 29న అయితే ఈ మూవీ థియేటర్స్లో రాబోతుంది. గాడ్జిల్లా అండ్ కాంగ్ టీమప్ అయ్యి ఇంకో 2 టైటన్స్తో అయితే వీళ్ళు ఫైట్ చేయబోతున్నారు. ఈ 2 టైటన్స్ స్కార్ కింగ్ అండ్ షీము. ఆల్రెడీ నేను షీముకి సంబంధించిన ఒక ఆరిజిన్ వీడియో అయితే చేశాను. అది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అలాగే ఈ వీడియోలో స్కార్ కింగ్ యొక్క ఆరిజిన్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ముందు తోహో ఎంటర్టైన్మెంట్లో ఈ టైటన్స్ అయితే లేవు, అదే స్కార్ కింగ్ అండ్ షీము. ఈ టైటన్స్ని లెజెండరీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు. మాన్స్టర్ వర్స్లో మనము చూసిన ప్రతి ఒక్క టైటాను తోహో నుండి తీసుకోబడింది, ఈ ఒక్క 2 టైటన్స్ తప్ప. అలాగే స్కార్ కింగ్ యొక్క ఫుల్ ఆరిజిన్ అయితే వీళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు. అయితే అక్కడక్కడ స్కార్ కింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఈ డీటెయిల్స్ బట్టి మరియు టీజర్ అండ్ ట్రైలర్స్ బట్టి నేను స్కార్ కింగ్ యొక్క ఆరిజిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఓన్లీ థియరీ మాత్రమే నా విజన్లో. అలాగే ఇది నిజం కూడా కావచ్చు, 50-50 ఛాన్సెస్. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరైతే అస్సలు మిస్ అవద్దు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. స్కార్ కింగ్ ఒక ఏప్ జాతికి చెందినవాడు, కాంగ్ కూడా ఏప్ జాతికి చెందినవాడే. కానీ ఈ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. కాంగ్ ఒక గొరిల్లా జాతికి చెందినవాడు, స్కార్ కింగ్ ఒక ఒరాంగ్టన్ జాతికి చెందినవాడు. కావాలంటే మీరు ఈ ఒరాంగ్టన్ ఏప్ జాతిని చూడండి. ఒరాంగ్టన్స్ గొరిల్లా లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాటి బాడీ సైజు, అలాగే హెయిర్ కలర్, ఇంకా వాటి ఐస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ స్కార్ కింగ్ ఒక ఒరాంగ్టన్ ఏప్ జాతికి చెందిన యాన్షియంట్ బీస్ట్ అని తెలుస్తుంది. అలాగే స్కార్ కింగ్ కాంగ్ కంటే సైజులోను, స్ట్రెంత్లోను, ఇంకా ఫైటింగ్ స్కిల్స్లోనూ ఒక స్టెప్ ముందే ఉంటాడు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ టీజర్తో మనకు స్కార్ కింగ్ని లెజెండరీ వాళ్ళైతే పరిచయం చేశారు. ఈ టీజర్లో స్కార్ కింగ్ ఒక ఐరన్ థ్రోన్ మీద అయితే కూర్చొని ఉంటాడు. ఇంకా స్కార్ కింగ్ చుట్టుపక్కల చాలా టైటాన్స్ యొక్క స్కెల్టన్స్ అయితే మనం చూస్తాం. దీన్ని బట్టి స్కార్ కింగ్ హాలో ఎర్త్ని రూల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంకా ట్రైలర్లో మనము స్కార్ కింగ్ యొక్క ఆర్మీని అయితే చూడవచ్చు. ఈ ఆర్మీ కాంగ్ జాతికి చెందిన వాళ్ళు, కానీ వీళ్ళు స్కార్ కింగ్కి కట్టుబడి ఉంటారు. అయితే కాంగ్ ద స్కల్ ఐలాండ్ మూవీని మనం చూసినట్లయితే దాంట్లో ఆ స్కల్ ఐలాండ్లో ఒక రష్యన్ సోల్జర్ అయితే చిక్కుకుపోతాడు. అతను ఒక డైలాగ్ అయితే చెప్తాడు, కాంగ్ జాతిలో మిగిలింది కాంగ్ ఒక్కడే అని. అయితే కానీ కాంగ్ జాతి ఇంకా ఉందని మనకు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో హాలో ఎర్త్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇక్కడ కాంగ్ హాలో ఎర్త్కి చెందినవాడు, కానీ కాంగ్ బర్త్ అనేది స్కల్ ఐలాండ్లో అయితే జరుగుతుంది. కాంగ్కి హాలో ఎర్త్ గురించి తెలియదు. హాలో ఎర్త్ అనేది ఒకటి ఉందని కాంగ్కి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో అయితే తెలుస్తుంది. అయితే కాంగ్ పేరెంట్స్ హాలో ఎర్త్కి చెందిన వాళ్ళు. మనకు ఇక్కడ నుండే మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 ఏప్ జాతులు అయితే ఉంటాయి, ఒకటి కాంగ్ జాతి, 2 స్కార్ కింగ్ జాతి. ఈ 2 జాతుల నుండి ప్రతి 100 ఇయర్స్కి ఒకరు కింగ్ అవ్వాలి. అంటే ఫస్ట్ 100 ఇయర్స్ కాంగ్ జాతి పాలన చేస్తే తర్వాత కాంగ్ జాతి వాళ్ళు రాజ్యానికి రాజీనామా చేసి ఆ రాజ్య పాలనను స్కార్ కింగ్ జాతికి అప్పచెప్పాలి. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒక నాయకుని అయితే ఎన్నుకుంటారు. అలా మన కాంగ్ డాడీ అయిన కింగ్ కాంగ్ కింగ్ అయ్యి రాజ్యపాలన అయితే చేస్తాడు. కింగ్ కాంగ్ మంచివాడే, ఎంత మంచివాడో మెంటల్ ఎక్కితే అంత చెడ్డవాడు. కింగ్ కాంగ్ కింగ్ అయినప్పటి నుండి రాజ్యం చాలా బాగుంటుంది. కానీ మన కింగ్ కాంగ్కి కొంచెం మతపిచ్చి ఎక్కువ ఇంపార్టెన్స్ కాంగ్ జాతి వాళ్ళకి ఇచ్చేవాడు. స్కార్ కింగ్ జాతిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇక్కడ వాళ్ళ రాజ్యంలో ఇంకో రూల్ అయితే ఉంది. అదేమిటంటే కాంగ్ జాతి వాళ్ళు కింగ్ అయినప్పుడు వాళ్ళ మంత్రిగా స్కార్ కింగ్ జాతి ఉండాలి. అలాగే స్కార్ కింగ్ వాళ్ళు కింగ్ అయినప్పుడు కాంగ్ వాళ్ళు మంత్రిగా ఉండాలి. అలా కాంగ్ డాడీ అయిన కింగ్ కాంగ్ కొత్తగా కింగ్ అయినప్పుడు ఇతని దగ్గర మంత్రిగా ఇతను స్కార్ కింగ్ని అయితే ఎంచుకుంటాడు. ఎందుకంటే స్కార్ కింగ్ కొంచెం అమాయకుడు, మంచివాడు, కానీ స్కార్ కింగ్ ఒక మంచి వీరుడు. అయితే కింగ్ కాంగ్ యొక్క 100 ఏళ్ల పాలన అయిపోయే టైం వచ్చింది. ఇంకా నెక్స్ట్ అందరూ స్కార్ కింగే కింగ్ అవుతాడని అనుకుంటున్నారు రాజ్యంలో. ఆ టైంలో కింగ్ కాంగ్ చాలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా కింగ్ కాంగ్ మళ్ళీ తనే కింగ్ కావాలని కోరికతో కాంగ్ కొంతమంది నమ్మకస్తులతో కలిసి స్కార్ కింగ్ జాతిపై సర్జికల్ స్ట్రైక్ అయితే చేస్తాడు. ఆ సర్జికల్ స్ట్రైక్లో స్కార్ కింగ్ యొక్క జాతి మొత్తం ఎవరికి తెలియకుండా అంతరించిపోతుంది. ఇదంతా తెలుసుకున్న స్కార్ కింగ్ అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసినట్లయితే స్కార్ కింగ్కి చెందిన జాతి వాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం కాంగ్ జాతికి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అలా స్కార్ కింగ్ అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా తనను తాను రక్షించుకుంటూ ఎలాగైనా కింగ్ కాంగ్ని చంపాలనే కసితో రగిలిపోతూ ఉంటాడు. ఇక్కడ కింగ్ కాంగ్ స్కార్ కింగ్ జాతిని చంపుతున్నట్లు కాంగ్ జాతి వాళ్లకు ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేయరు.
వాళ్ళు ఈ రూల్స్కి కట్టుబడి ఉంటారు. కింగ్ కాంగ్ మరియు అతని నమ్మకస్తులతో మాట్లాడి ఇదంతా చేస్తాడు. స్కార్ కింగ్ ఒక మంచి వీరుడు. ఇతన్ని సింగిల్ కాంబాక్ట్లో ఎవరు ఓడించలేరు. కానీ స్కార్ కింగ్ ఎదురు తిరిగితే ఇక్కడ కింగ్ కాంగ్ అతని వాళ్ళందరూ కలిసి స్కార్ కింగ్ని చంపేస్తారని అలా స్కార్ కింగ్ అయితే పారిపోతాడు. అయితే ఒకరోజు స్కార్ కింగ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తుండగా ఒకచోట ఒక పెద్ద టైటన్ అయితే మంచులో నిద్రపోతూ ఉంటుంది. ఇదే షీము. అయితే స్కార్ కింగ్ షీముని నిద్ర లేపి తన విద్య నైపుణ్యాలతో షీముని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అలా షీము శరీర భాగంలో ఒక మెయిన్ పార్ట్ని తీసుకొని షీముని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు స్కార్ కింగ్. అలా స్కార్ కింగ్ తనకు ఎదురు వచ్చిన ప్రతి ఒక్క టైటాన్స్ని చంపుకుంటూ వాటి ఎముకలతో ఒక ఆయుధాన్ని అయితే రెడీ చేసుకుంటాడు. అదే విప్ స్లాష్. ఈ వెపన్కి చివరి భాగంలో షీము యొక్క స్పైక్ని వేసుకొని షీముని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. అలాగే షీముని స్కార్ కింగ్ రైడింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. డీసీలో సూపర్ మ్యాన్ ఎంత పవర్ఫుల్లో మాన్స్టర్వర్స్లో షీము అంత పవర్ఫుల్. మాన్స్టర్వర్స్లో ఈ టైటన్ ఫస్ట్ పుట్టింది. ఈ టైటన్ నుండే ప్రతి ఒక్క టైటన్ వచ్చిందంట. అలా స్కార్ కింగ్ పగతో రగిలిపోయి ఒక ఈవిల్ ఏప్ బీస్ట్గా మారుతాడు. దయా దాక్షిణ్యం అనేది ఏమీ ఉండదు ఈ స్కార్ కింగ్కి. అలా షీము సహాయంతో స్కార్ కింగ్ మళ్ళీ కింగ్ కాంగ్ రాజ్యం మీదకు దండెత్తి వస్తాడు. అప్పుడు మన కింగ్ కాంగ్కి కొత్తగా పెళ్ళై ఉంటుంది. మనవాడికి ఇంకా ఫస్ట్ ఎండ్ కూడా జరిగి ఉండదు. షీము పవర్స్ తెలుసుకున్న కింగ్ కాంగ్ స్కార్ కింగ్ని మరియు షీముని ఓడించలేమని తెలుసుకొని ఎవరికి తెలియకుండా అలా కింగ్ కాంగ్ తన వైఫ్ని తీసుకొని సీక్రెట్ డోర్ నుండి స్కల్ ఐలాండ్కి అయితే పారిపోతాడు. ఎందుకంటే కింగ్ కాంగ్ చేసిన ద్రోహం మిగిలిన కాంగ్స్కి తెలిస్తే వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకుల నుండి వచ్చే రూల్స్ ఇవి. అలా కింగ్ కాంగ్ పారిపోతాడు. ఇంకా స్కార్ కింగ్ షీముతో రాజ్యాన్ని గెలిచి హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఏప్స్కి కింగ్ అవుతాడు. అందుకే ట్రైలర్లో కూడా స్కార్ కింగ్ అండ్ కాంగ్ మధ్య ఒక ఫైటింగ్ సీన్ అయితే జరుగుతుంది. అప్పుడు ఈ కాంగ్స్ అన్ని స్కార్ కింగ్కే సపోర్ట్ చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత స్కల్ ఐలాండ్లో కింగ్ కాంగ్కి మరియు స్కల్ క్రావలర్స్కి మధ్య వార్ అయితే స్టార్ట్ అవుతుంది. స్కార్ కింగ్కి కింగ్ కాంగ్ మీద ఇంకా పగ అలానే ఉంటుంది. ఎలాగైనా కింగ్ కాంగ్ని చంపాలని మళ్ళీ ప్లాన్ వేస్తాడు స్కార్ కింగ్. స్కల్ ఐలాండ్ గురించి తెలుసుకొని స్కార్ కింగ్ కాంగ్ని చంపాలని స్కల్ క్రావలర్స్కి ఆర్డర్ వేస్తాడు. అలా స్కల్ క్రావలర్స్ టైం చూసి కింగ్ కాంగ్ని మరియు అతని వైఫ్ని అయితే బ్రూటల్గా చంపేస్తాయి. ఆ టైంలో కాంగ్ చిన్నపిల్లవాడు. అందుకే కాంగ్కి హాలో ఎర్త్ గురించి తెలియదు. అలా స్కార్ కింగ్ ఒక ఈవిల్ కింగ్ అయితే అయ్యి హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. కొంతమంది కాంగ్స్కి స్కార్ అంటే అసలు పడదు. దీనికి ఎగ్జాంపుల్ మనం ట్రైలర్లో ఒక చిన్న కాంగ్ని అయితే చూస్తాం. సుకు అయితే స్కార్కి చాలా ఆపోజిట్గా ఉంటాడు. దీన్ని బట్టి స్కార్ కింగ్ కొన్ని కాంగ్స్ని టార్చర్ చేస్తున్నాడని తెలుస్తుంది. హాలో ఎర్త్లో స్కార్ని ఎవరు ఎదిరించలేరు. ఇతను కాంబాక్స్లో ఆరితేరిన వాడు. తన లీన్ బాడీతో చాలా ఫాస్ట్గా అయితే ఫైట్ చేస్తాడు. అలానే తన చేతిలో ఉన్న విప్ స్లాష్తో ఆపోజిట్ ఎనిమీని డ్యామేజ్ చేస్తాడు. ఇంకా తన కంట్రోల్లో షీము ఉంటుంది కాబట్టి అతనితో ఫైట్ చేయడానికి ఎవరు ధైర్యం చేయరు. ఇంకా స్కార్ చాలా తెలివైన వాడు. ఆ తర్వాత స్టోరీ మనకు తెలిసిందే. కాంగ్ స్కల్ ఐలాండ్లో స్కల్ క్రావలర్స్ని లేకుండా చంపేస్తుంది. ఆ తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చూస్తాం. ఈ మూవీలో ఒక ఫైట్ సీన్లో గాడ్జిల్లా హాలో ఎర్త్కి హోల్డ్ చేయడం మనం చూస్తాం. అప్పుడు స్కార్ కింగ్కి కింగ్ కాంగ్ కొడుకు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. అలా స్కార్ కింగ్ కాంగ్ని కూడా చంపాలని ట్రై చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. ఇక ఇది స్కార్ కింగ్ యొక్క ఆరిజిన్. ఇంటర్నెట్లో కొంత మ్యాటర్ని మరియు టీజర్ అండ్ ట్రైలర్లో చూసిన స్టోరీని బట్టి నేను బిల్డ్ చేసిన నా థియరీ స్టోరీ ఇది. ఐ థింక్ ఇలా కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఇంతవరకు చూసి ఉంటారు. ఐ హోప్ ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ 50% ఇది కూడా నిజమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.